అట్టుపక్కలేనా ముందు చెప్పిన తర్వాత అర్జీ మన సానుకూలంగా సార్ దగ్గర సమాధానం వస్తేనే అర్జీ, లేకపోతే ధర్నా దానికి ఏదో ఒకటి తెలిసిందా. కానీ ఈ రోజు దాకా కూడా ఎక్కడ ముఖ్యమంత్రి లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఈ విధంగా మేము మీటర్లు పెడుతున్నాం, మీరు బిగించుకోండి. మరి మీటర్లు ఎందుకు దానివల్ల రైతుకు ఉపయోగం ఏంటో చెప్తే రైతులను అయోమయానికి గురి చేసి రైతులకు ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం డైరెక్ట్గా రైతులతోనే మమేకమై రైతులతో మాట్లాడించి రైతులతో మాట్లాడాలి. ఇప్పుడు లైన్ మ్యాన్లు పోతున్నారు, ఏళ్ళు పోతున్నారు, వాళ్ళు ఏదో మీకు పథకాలు వద్దయిపోతాయి అవి చెప్పి మాయ మాటలు చెప్పి మూటలు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ గ్రామాల్లో జరిగే కార్యక్రమం నేనేదో చెప్పాను కదా, గ్రామాల్లో రైతులు చెప్పేటువంటి పరిస్థితి, రైతుల్ని లైన్ మ్యాన్లు కానీ ఏఈలు కానీ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారులు కానీ వాళ్ళు పెద్ద అధికారులు చిన్న అధికారులు అనేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 100 రోజుల్లో పతనమైపోయేటువంటి పరిస్థితి ఉంది. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి దానికి కారణం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీరు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు హడావిడి చేసి రైతుల యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించాల్సినటువంటి ఆవశ్యకత ఏం జరిగింది? ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఇబ్బందికరం ఏంది? రైతుల మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు? రైతుల ఖాతాల్లో సబ్సిడీ పేరు చెప్పి డబ్బులు వేస్తూ ఉన్నారు. అవి ఆ సబ్సిడీ ఇస్తే రైతులు ఏదో ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు వచ్చాయని చెప్పి రైతులు భావించి ఆ డబ్బులు వాళ్ళ చిన్న అవసరాలకు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మన డిపార్ట్మెంట్ రైతులకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలి. ప్రభుత్వం చేపట్టకుండా అసలు రైతుల ఖాతాల్లో వెయ్యమని ఏనాడైనా రైతులు అడిగారా? రైతుల ఖాతాలో సబ్సిడీ వేస్తున్నారు, ఏమని రైతులు ఏమైనా అడిగారా? ప్రభుత్వం డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకోండి. మీ సబ్సిడీ రైతులకు వచ్చి సబ్సిడీని ప్రభుత్వం తీసుకోమని చెప్పి ఈరోజు రైతాంగం కోరుతాం. మీటర్లు బిగించాల్సిన పనే లేదు, మీటర్లు బిగించాల్సినటువంటి అవసరమే లేదు. ప్రభుత్వాలు ఏనప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమల్లో ఉంది. ఈరోజు రైతాంగం ఉచిత విద్యుత్తో పాటు మరి ప్రభుత్వం కరెంట్ ఇస్తే వాడుకుంటా ఉంది, ప్రభుత్వం లేకపోతే వాడుకోవటం లేదు. అయినప్పుడు కూడా రైతులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా పాపం ధైర్యంగా వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మరి ప్రత్యేకంగా ఏపీఎస్పీ డిసిఎల్ డిపార్ట్మెంట్ ద్వారా రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలనేటువంటి ఆలోచనని ఖచ్చితంగా మీరు విరమించుకోవాలా. రైతుల మీద ఒత్తిడి తీసుకురావద్దు. వాలంటరీగా రైతులు వచ్చి రైతులకు చెప్పండి స్వచ్ఛందంగా, అయ్యా మీకు రైతుల మోటార్లకి మీటర్లు బిగించుకుంటే ఈ ప్రయోజనాలు ఉన్నాయి, దీనివల్ల మీకు ఇది మేలు జరుగుతుందని చెప్పండి. 20 సంవత్సరాల్లో లేనటువంటి మేలు ఈరోజు కొత్తగా ఎందుకు వచ్చింది? రేపు రైతులకి ఇప్పుడు గ్యాస్ మీద సబ్సిడీ ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ ఇస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో రేపు కరెంటు మీద కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది, ఏదైతే రైతాంగానికి మీరు సబ్సిడీ రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేస్తున్నారో బ్యాంక్ అకౌంట్లో ఏమని ఏ రైతు కోరలేదు, ఏ రైతు సోదరుడు కూడా ఆ విధంగా కోరలేదు. మీరు ఏదో ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సబ్సిడీ మీరే జమ వేసుకోండి. రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కోరుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే మనకు సంబంధించి ఏపీఎస్పీ డిసిఎల్ తరఫున మీరు డీఈగా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. రైతాంగం ప్రభుత్వం ఈ యొక్క సైకో ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వం, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదు. రాబోయేటువంటి 100 రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి పతనం తప్పదు.
మళ్ళా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు రద్దు చేసే కార్యక్రమాన్ని మరి పూర్తిగా కొనసాగించమనేటువంటి విషయాన్ని కూడా నేను రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటకు రా, చెప్పు, రైతాంగానికి చెప్పు, మీ యొక్క వ్యవసాయం మోటార్లకి మీటర్లు బిగించమని చెప్పు నువ్వు. అంతేగాని నువ్వు రైతాంగం యొక్క జీవితాలతోనే రైతు కుటుంబాలతోనే నువ్వు ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇటీవల తుఫాన్ జరిగింది, రైతాంగం దారుణంగా నష్టపోయింది. అయినా ఒక్క రైతు సోదరుడు కూడా ఈ ప్రభుత్వం ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది, రైతుల్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేసేటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇస్తున్నాం ముందు సార్ ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తారేమో, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న రోజు లేదు సార్. అంటే మీరు ఏఈలు ఒకటి, రెండోది ఏంటంటే మీ కింద స్థాయి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల దగ్గర పోయి బాయమాటలు చెప్పి మెప్పించి వాళ్ళని ఏదో విధంగా మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమం అనే దాన్ని పూర్తిగా ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కింద స్థాయి, ఎందుకంటే రైతులు ఒక్కొక్క రైతు ఉన్నట్టు ఒక్కొక్క రైతు ఉన్నాడు, తీవ్రంగా ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేదాన్ని మేము అంగీకరించాం. ఆ రైతు సోదరులు ఎవరు కూడా అంగీకరించరు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పండి సార్. ఒకసారి సార్ నోటుకుండా అసలు ఎందుకు అనేది చెప్తారేమో, వింటాం సార్. ఒకసారి ఆ మీటర్ల వల్ల పెట్టిన దాని వల్ల ఉపయోగం ఏందో ఎవరికైనా మేము ఉంటే మీరు ఏమన్నా చెప్పగలిగితే, అసలు వాళ్ళు ఆ మీటర్లు పెట్టిన ఈ రోజుకి మీరు చెప్పినట్టు పేపర్ ప్రకటనలు ఏదో ఎవరు చూడని ప్రకటనలు పేపర్లకు ఏదైనా ఇచ్చుండొచ్చేమో సార్. అఫీషియల్ గా బ్రహ్మాండమైన ఏదైనా ఈటీవీలో వచ్చిందా లేకపోతే సాక్షి ఛానల్లో వచ్చిందా? ఒకటే ఒక విషయం చెప్తున్నా, ముఖ్యమంత్రికి దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ సైకో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి, రైతులకి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ముఖ్యమంత్రి అందులో పోవాలనుకుంటే మేము సిద్ధం సార్. మాకేం లోపల రైతులను అరెస్ట్ చేసి మీటర్లు బిగించుకోండి సార్. రైతులందరూ లోపల పెట్టండి, మీటర్లు బిగించుకోండి. కాదు సార్, మీరు యాజ్ అధికారిగా ఇప్పుడు సార్ చెప్పినట్టు లైన్ మ్యాన్లు పోరు, సార్ చెప్పినట్టు ఏడీ గారు పోరు, సార్ ఏఈ గారు పోరు సార్. ఒక డిఈగా మీరు ఏం చెప్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ ఉద్దేశం ఏం చెప్తారు, అన్ని అంటే పిల్లలకి మెటల్ ఉంటాయి, ఇండస్ట్రీస్ మెటల్ ఉంటాయి. సో వ్యవసాయం కూడా మెటల్ పెట్టి ఎంత విద్యుత్తు ఒక రైతుకి మన గవర్నమెంట్ ఆ సబ్సిడీ అమౌంట్ ఎన్ని రైతు కాల్చుకుంటాడో ఒక వినియోగ ఆధార సబ్సిడీ అమౌంట్ ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నేను చెప్తాను సార్. అది మీరు కాదు సార్, ఒక్క నిమిషం సార్. దాన్ని చెప్పిన దానికి మళ్ళీ మేము మర్చిపోతాం సార్. ఇప్పుడు ఎందుకంటే సార్, ఇప్పుడు మోటార్లకు కాకపోతే డైరెక్ట్ గా సబ్స్టేషన్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఉంటే టెక్నాలజీ ప్రకారం ఏ మీటర్ ఏ ట్రాన్స్ఫార్మర్ లో ఎంత కరెంట్ ఉందా లేదా చెప్పి దాన్ని పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు సార్. బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు, వచ్చేస్తుంది. వ్యవసాయ కరెంట్ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి. సార్ ఏడీ గారు సార్ మీరు కూడా రండి సార్, మీరు కూడా రండి. ఎందుకంటే మీరు ఈ రోజు ఏర్పడ్డది ఈ వ్యవస్థ. ఏడీ గారు మీద ఇట్లా చెప్తున్నారు, రేపు పొద్దున మిమ్మల్ని మీరు చెప్పారని చెప్తే మేము ఒప్పుకోం సార్. రైతుల దగ్గర పోయి కూర్చుంటాం అక్కడే. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతాం. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సాగు చెప్పినట్టుగా ఏ నిర్బంధం ఇచ్చి ప్రత్యేకంగా వ్యవసాయ పంటలకు మీటర్లు పెట్టాల్సిన